దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, ఈ యొక్క దినము మనకు స్వాతంత్ర్యం 80వ స్వాతంత్రం దినోత్సవంగా మనం జరుపుకుంటూ సంతోషంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దీని వెనక ఎంతోమంది త్యాగమూర్తురాళ్ళు వాళ్ళ కష్టము, వారి యొక్క ఆలోచన విధానాలు దేవుడే వారికి ఇచ్చి వారు ప్రభును ఎరగకున్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనలు వారికి తెలియనప్పటికీ వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే భావి తరాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను లెక్క చేయక చాలామంది చనిపోయినారు. వారు పెట్టినటువంటి హింసలకు గురి అయినారు, బలి అయినారు, వారితో పోరాడారు. ఎందుకు ఇదంతా? ఈ దేశం కోసం. మేము మరణమైనా పర్వాలేదు, రేపటి భావి తరాలకు మా ద్వారా వారి జీవితాలు బాగుండాలి. ఒక తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలు మనం కష్టపడినా పర్వాలేదు, మన పిల్లలు బాగుండాలని ఆలోచన చేసినట్టుగా వారు కూడా మేము పోయినా పర్వాలేదు, మా పిల్లలు అనగా భారతదేశంలోని ఉన్నటువంటి ప్రతి పౌరుడు సహోదరులుగా భావించి వాళ్ళు ప్రాణం పెట్టుటకు వారితో మాట్లాడి ఈ స్వాతంత్రాన్ని పొందుటకు ఎంతో కృషి చేసినారు. అందులో వారిగా కొంతమందిని మనం చెప్పుకున్నట్టయితే చూడండి, భగత్ సింగ్ కావచ్చు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, లాలా జలపతి రాయ్, ఇలాగ చాలామంది, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాణి లక్ష్మీబాయి, ఇలాగ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లా నుంచి, అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు నుండి, ఇలాగ వీరందరూ కూడా, ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా ఈ దేశాన్ని స్వాతంత్రంలోనికి వారి స్వేచ్ఛాయుతంగా వాళ్ళు గడపనికి ఎంతో కృషి చేసి ప్రాణాలను పెట్టి బలి అయ్యి ఈ గొప్ప స్వాతంత్రాన్ని సాధించి ఆ యొక్క తెల్లదొరలు అనగా బ్రిటిష్ వారి నుండి మీరు ఎలా మీ దేశాన్ని మీరు కొనగలరు, మాకు ఒక రుజువు చెప్పినట్లయితే మేము మీ దేశాన్ని విడిచిపెట్టామన్నప్పుడు దానిలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ దేశాన్ని వీళ్ళు పరిపాలించుకునే జ్ఞానము వీరికి ఉంది అని ఈ యొక్క దేశాన్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనము చరిత్ర పుస్తకాల్లో మనము చదువుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని వారు, వీరందరికీ ఇంత గొప్ప అమూల్యమైనటువంటి మంచి ఆలోచన ఇచ్చింది ఎవరంటే దేవుడు. ప్రియమైన వారు కదా, ఆ ఉన్నతమైన మంచి లక్షణము నిజంగా దేవుడు వాక్యం చెప్తుంది. మంచి లక్షణములు ఎవరు ఉంటే వాళ్ళు గొప్పవారే అని చెప్తుంది దేవుని బైబిల్ గ్రంథము. మంచి లక్షణము, ఒకరి మంచి కోరే లక్షణం ఎవరిలో ఉన్నా కూడా వాళ్ళు దైవ స్వరూపులు, దైవ ఆలోచనలు కలిగినటువంటి వారు, దైవం లాంటి వారు. చూడండి, ఒక ఆపదలో ఉన్న వారిని కాపాడితే దైవంలాగా వచ్చినారు, దేవుళ్ళలాగా వచ్చి మమ్మల్ని కాపాడారు అంటారు. లేక ఒక యాక్సిడెంట్లో పడిపోయినప్పుడు ఆసుపత్రికి చేర్చినప్పుడు దేవుళ్ళలాగా ఉండి మమ్మల్ని ఆసుపత్రికి చేర్పించి ఈ యొక్క ప్రాణం నిలబెట్టారు అనే మాట అంటాం. ఎందుకు ఈ మాట వచ్చిందంటే ఆ క్షణానికి ఆ సమయంలో మంచి ఆలోచన చేసి ఒక ప్రాణం నిలబెట్టినారు కనుక దేవుడిలాగా వచ్చినారంటారు. అంటే దేవునిలో మంచి లక్షణాలే ఉండే ఆ లక్షణాలు మనిషిలో అంతో ఇంతో ఉంది. మనమేమో వాక్యం చెప్పినట్టుగా ఎవరమైతే మంచివారమైతే కాము, అందరము పనికిమాలమే, చెడ్డవారమే, బాల్యం నుండి చెడ్డదే, చాలా భ్రష్ట స్వభావమే మనిషిది. అయినప్పటికీ అంతో ఇంతో మంచి లక్షణాలు దేవుని నుండి మనము నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఎరుగకపోయినప్పటికీ మంచి లక్షణాలతో ఈ యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చేలాగా వాళ్ళు ఎంతో కృషి చేసి ప్రాణాలను పెట్టి తెగించి ఇప్పుడు స్వాతంత్రంగా
స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వారికి మనము సెల్యూట్ చేయవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మంచి లక్షణంలో ఎవరు ఉన్నా వారిని అభినందించమని బైబిల్ మనకు చెప్తుంది. కనుక ప్రియ దేవుని వారలారా, జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము పరిశీలన చేసుకుందాం. చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక 2 వందలు. యోహాను సువార్త మరొకసారి లేఖనం చదువుకుందామండి. యోహాను సువార్త 8:36 త్వరగా లేఖన భాగాలు చూసుకుందాము. ఎక్కువ రిఫరెన్స్లు ఉన్నాయి కనుక 8:36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు అంటే మన వల్ల స్వతంత్రులుగా చేసినట్లయితే, మనకు మంచి ఆలోచన ఇచ్చి స్వతంత్రులుగా ఆయన మాత్రమే చేసినట్లయితేనే మనము నిజముగా స్వతంత్రత పొందుకున్న వారం అవుతామని లేఖనం మనకు ప్రతిష్టపరుస్తుంది. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. దేవుని ఈ యొక్క స్వతంత్రత, ఈ యొక్క స్వేచ్ఛా జీవితము, ఈ యొక్క మానవుని ఎంతలా ప్రేమించి మనకు ఈ స్వేచ్ఛ మన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినాడో, ఈ ఇందాక చెప్పుకున్న ఈ దేశ స్వాతంత్ర సమర యోధుల కంటే ఎక్కువైనటువంటి గొప్ప త్యాగం మన యేసుక్రీస్తు ప్రభువారు చేసినాడు. కనుక ఆయన గ్రంథంలో నుండి ఆయన నోటి మాటలుగా మనం కొన్నిగా పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక త్వరగా మనం చూసుకున్నట్లయితే మంచిది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఈ ప్రభువు ఆత్మ అయితే పొరపాటున ఎక్కడ కూడా లేనట్లయితే అక్కడ అసలు స్వాతంత్ర్యమే ఉండదు అని లేఖనం చెప్తుంది. ప్రభువు ఆత్మ అది మంచి ఆత్మ, ఆరోగ్యకరమైనటువంటి మంచి బోధించే ఆత్మ ప్రభువు ఆత్మ. అలాంటి మంచి ఏ హృదయంలో అయితే ఉంటుందో వారు దైవములు, లేక వారు దైవ స్వరూపులు, దైవంతో పోలుస్తూ మాట్లాడతాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడైనా మనకు స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రభు ఆత్మ అంత గొప్పది, ఆ పరిశుద్ధ ఆత్మ అంత గొప్పది. చూడండి, ఇంకా మనము త్వరగా చూసుకున్నట్లయితే మేలు, సమయము ఎక్కువైనది కనుక గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీ 5:13 వచనం చదువుకుందామండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అసలు మనిషి పుట్టాలని అనుకున్నది దేవుడు ఎందుకంట? స్వతంత్రత కలిగి ఉండడానికి దేవుడు ఆ ఉద్దేశంతో మనల్ని పిలిచినాడు అని గ్రంథంలో వ్రాయిస్తూ, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక, ఈ శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఇప్పుడు ఈ స్వాతంత్ర సమర యోధులు ప్రేమ కలిగిన వారే కనుక రేపటి భావితరాలకు మంచి జరగాలి కనుక ప్రాణం పెట్టారు. మంచి స్వభావం కలిగినటువంటి మన పితరులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు ప్రేమ ఉంది కనుక, వారిలో మంచి లక్షణం ఉంది కనుక ఇప్పుడు ఈ స్వాతంత్రం మనం అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్రానికి అస్సలైన కారకుడు ఎవరయ్యా అంటే, మనము దివ్య గ్రంథంలో మనము ఈ యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ లేకుంటే అక్కడ స్వాతంత్ర్యమే లేదు. ఆయన కృప లేకుంటే మనకు రక్షణనే లేదు, మనకు ప్రొటెక్షనే లేదు. మన జీవితాలు చచ్చిపడిపోయినటువంటి జీవితాలుగా ఉన్నాయి. ఆ చచ్చిపోయిన స్థితిలో నుంచి మనము జీవంలోకి బ్రతికిస్తూ ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ స్వాతంత్ర్యము మన శరీర క్రియలకు హేతువు చేసుకునకూడదు, కానీ ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులై నుండి ఒకరొకరి గౌరవించుకునుడి. ఆ స్వాతంత్ర సమరయోధులు గౌరవించి ప్రేమ కలిగి ఉన్నారు కనుకనే ప్రాణాలకు సైతం వాళ్ళు పోరాడినారు, ప్రాణం పెట్టినారు. వారికి ఈ ఆలోచన, ఈ గొప్ప ఆలోచన ఎవరు ఇచ్చినారు? ప్రభు, ఆయన ఇచ్చినాడు కనుక. మంచి లక్షణం దేవుడు ఇచ్చినాడు కనుక వాళ్ళు ఆ మంచి కార్యాన్ని చేయగలుగుతూ వచ్చినారు. కొన్ని
వందల సంవత్సరాల నుండి పోరాడితే కానీ స్వాతంత్రం దక్కని పరిస్థితిగా ఉంటాం. ఇశ్రాయేల్ ప్రజలను మోషే గారు 40 సంవత్సరాలు మగ్గి పడిపోయిన ఐగుప్తు రాజులో ఆ ఫరో చేతిలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు మగ్గిపోయినప్పుడు దేవుని కృప వల్ల మోషే ద్వారా వారిని వెలుపటికి తెచ్చినాడు. వారిలో నుండి బయటికి వేయగలుగుతూ వచ్చినాడు. ఇది ఎప్పటిది? ఈ యొక్క మనకు భారతదేశంలో 1947లో కన్నా అసలు ఈ క్రీస్తు పుట్టుట కానించే కదా మనకు సంవత్సరాలు మొదలైనవి. అంతకన్నా ముందు ఈ బానిసత్వం అనేది ఇంకా ఎక్కువగా ఉండేది. ఈ బానిసత్వం నుండి తగిన సమయంలో దేవుడు బయట వేస్తూ వస్తున్నాడు. ఒక్కొక్క మంచి లక్షణం కలిగిన నాయకుడిని పట్టుకొని ఆయన బయట వేస్తూ వస్తున్నాడు. ఆయన శక్తిని కనపరుస్తూ తెలియపరుస్తూ ఆయన తన బిడ్డలను నడుపుకుంటూ ఆ యొక్క ఐగుప్తి ఫరో రాజు యుద్ధ నుండి బయటికి వేయగలుగుతూ, ఆ దేశం నుండి బయటికి వేయగలుగుతూ వచ్చిన 40 సంవత్సరాలు చాలా వారి దగ్గర నరకయాతన పడినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఇంకా 40 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు కూడా లేఖనం చెప్తుంది. అన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ రాజు చేతిలో, వాళ్ళు ఆ ఐగుప్తుల రాజు చేతిలో మగ్గినట్టుగా మనం చూస్తాం. ఇది దేవుడు గొప్ప ఆలోచన ద్వారా వీరిని బయట వేయగలుగుతూ వచ్చినాడు. ఆయన మహిమను కనపరుస్తూ ఆ రాజుకు ఈ యొక్క మోసే ద్వారా తన శక్తిని, తన బలమును తెలియపరుస్తూ ఎంత వినుకున్నా ఆయన ఒక 10 వ్యాధులు పెట్టి భయం పుట్టించేలా చివరికి ఎంతో కూడా తమ బిడ్డలను కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వల్ల మొదటి వచనం కూడా చూస్తాం. గలతీ 5 మొదటి వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యం అంట చూడండి, ఈ యొక్క మన భారతదేశ స్వాతంత్ర సమర యోధుల కన్నా ముందే మనకు ఎవరు ఇచ్చినట్టుగా మనకు లేఖనం చెప్తుందంటే, యేసు ప్రభు వారి నోట నుండి వచ్చినటువంటి మాట చెప్తున్నదంటే, యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మనము స్వతంత్రులుగా చేయబడుతూ వచ్చినాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించినాడు మనకు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి. మిమ్మల్ని బయట వేయగలుగుతూ వచ్చినాను. మరలా మీరు ఆ యొక్క దాస్యంలోనికి పోయి మళ్ళీ చిక్కుకునే పరిస్థితి మీరు చేసుకోవద్దు అని లేఖనము మనకు ప్రతిష్ఠితపరిచినాడు దేవుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము పాత నిబంధన 24వ చివరి అధ్యాయమైనటువంటి 24వ అధ్యాయము 15వ వచనం మాట మనం పరిశీలన చేద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. ఇక్కడ యెహోషువ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, మీరు ఏ దేవతలు అనబడిన దేవుళ్ళు అనబడినటువంటి వారిని ఎవరిని కొలుస్తారో, ఎవరిని పూజిస్తారో, ఎవరిని మీరు వెంబడిస్తారో మీ ఇష్టము. నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరియల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. ఈరోజు మీరు కోరుకోండి, మీ ఇష్టం. మీరు ఎవరిని సేవింప కొనినను నేను మాత్రము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరు ఎవరినైనా చేసుకోండి, మీ ఇష్టం. మీ దేవుళ్ళు అనబడే దేవతలు, దేవుళ్ళు అనబడే దేవుళ్ళు ఎవరినైనా సరే మీ ఇష్టం. కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి మన ప్రభువును గణపరుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు.
కనుక స్వాతంత్రం మనకు ఎవరి నుండి మనకు కలిగింది, అసలు ఈ భూమి ఎవరి నుండి వచ్చింది, అసలు మనిషి ఎవరి నుండి మనం వచ్చి ఉన్నామనంటే అది మనము క్రీస్తులో నుండి, ప్రియమైన దేవుని వారగా. అందుకే క్రీస్తులో ఉంటే మనకు ఏ శిక్షావిధి ఉండదు. ఆయనలో ఉంటే మనకు రోమియోలకు రాసినటువంటి పత్రిక 8:1 క్రీస్తులో ఉంటే ఏ శిక్షావిధి మీకు ఉండదు, శిక్ష ఉండదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఆయనలో చాలా తగ్గింపు గుణాలు ఉంటాయి. అది ఆయన పరిశుద్ధత, ఆయన యథార్థత. అట్టి క్రీస్తును ధరించుకొని ఉన్నట్టయితే ఏ శిక్షా విధి మీకు ఉండదు. ఎందుకంటే ఆ తగ్గింపబడే స్వభావం ఏదో ఒక దినము మిమ్మల్ని హెచ్చిస్తుంది. అదనమాట ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకా సువార్త 4:18 మాట మనం పరిశీలన చేద్దాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఎవరిని అంట ఈ యొక్క ప్రభు ఆత్మ ఆ భక్తుని మీద ఉన్నది. అది ఏ విధంగా ఉన్నదట? బీదలకు సువార్త ప్రకటించే ఆ భారం కలిగి ఆయన నన్ను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, అలాగే విరిగి నలిగిన వారి హృదయాలను విడిపించుటకు దేవుడు అట్టిదైన ఆత్మ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారు, అట్టిదైన ఆత్మ కలిగి ఉన్నాడు. పేదవాళ్ళకు సువార్త దారి, అలాగే ప్రకటించే వారిని అభిషేకిస్తాడు, చెరలో ఉన్న వారిని విడుదల చేస్తాడు, గుడ్డి వారికి చూపిస్తాడు, ప్రకటించుటకు నలిగిన వారిని విడిపిస్తాడు ఆయన. ఇలాంటి స్వాతంత్రం మనకు ప్రభు ఇచ్చినాడు. ప్రియమైన దేవుని వారు, కొలసీలకు 1:13 మాట మనం చూస్తాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతుంది. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఈ యొక్క లోక సంబంధమైన అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఈ అపవాది చేతుల నుండి మనల్ని విడుదల చేసి, తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కుమారునిలో గొప్ప రాజ్యాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇదంతా ఏ కృప ద్వారా అంటే దేవుని యొక్క కృప ద్వారా క్రీస్తులో మనల్ని ఎన్నుకొని స్వాతంత్రం ఇచ్చి మనకు మంచి నడవడికలు బైబిల్ గ్రంథంలో ఆయన నోటి మాటలుగా తెలియపరుస్తూ, ఆయన కట్టడలు తెలియపరుస్తూ, ఆయన విధులు తెలియపరుస్తూ, ఆయన శాసనాలను గైకోమని ఇంచుమించు 600కు పైగా లక్షణాలను మనకు చూపిస్తూ, ఆలోచనలు మనకు తెలియపరుస్తూ, ప్రత్యక్షతపరుస్తూ, ఆయన ప్రణాళికను నెరవేరుస్తూ వస్తున్నాడు దేవుడు. ప్రియమైన వారు, ఈయన మన ప్రభువు దేని చేత మనల్ని విడిపిస్తూ ఉన్నాడంటే, ఏ దాని చేత మనల్ని రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, విమోచిస్తున్నాడు అంటే చూడండి, మనము పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 చదువుకున్నామండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ ఈ యొక్క వెండి బంగారములతో అయితే మనము విమోచింపబడలే. మనకు దానివల్ల స్వాతంత్రం రాలే, దానివల్ల మనకు స్వేచ్ఛ రాలేదు. కానీ ఏ దానివల్ల మనకు స్వేచ్ఛ వస్తుంది, ఏ దానివల్ల మనకు ఆ స్వాతంత్రం వస్తుంది, ఏ దానివల్ల మనము ఆ శుద్ధి చేయబడుతున్నాము, విమోచింపబడుతున్నాము అంటే ఆ 19వ వచనంలో దేవుడు తెలియపరుస్తూ, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడుతున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు మనకు ఆ యుగ పురుషుడు,
ఆయన పుట్టిన నాట నుండి సంవత్సరకములు మొదలాయను. క్రీస్తు శకం, ఆయన పుట్టిన నుండి సంవత్సరాలు లెక్కించుట జరిగింది. అంతకు ముందు క్రీస్తు పూర్వం అనే సంవత్సరాలు లెక్కలేవు. ఎప్పుడైతే క్రీస్తు పుట్టినాడో అక్కడి నుంచే మనకు సంవత్సరములు లెక్కింపబడుతూ వచ్చినాయి. ప్రియమైన దేవుని వరగాల యుగ పురుషుడు ఆయన. కనుక అట్టి అమూల్యమైన రక్తం చేత మనమంట విమోచింపబడుతున్నామని మనకు ఎరుగుదురు మీరు అని లేఖనం మనకు ప్రతిష్టపరుస్తుంది. ఎలాగా మనం ఇంకా విమోచింపబడుతున్నామంటే చూడండి, రోమా 6:18 ఒక మాట మనం చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6:18, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విడిపింపబడిన వారిగా మనము దేవుడు చేసి, దీనివల్ల ఈ పాపము నుండి విమోచింపబడటం వల్ల ఏ దానికి మీరు దాసులవుతున్నారంటే నీతికి దాసులవుతున్నారు. నీతికి దాసులవుతూ ఉన్నాము. ఈ పాపము నుండి మనల్ని విమోచింపబడుతూ చేస్తున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము. ఆ రక్తము ద్వారా మన పాపము తీసివేయబడుతూ వచ్చింది, మనకు విమోచన కలుగుతూ వచ్చింది. దీని ద్వారా తద్వారా నీతికి దాసులమైనాము మనం. ఇందును బట్టి దేవునికి స్తోత్రము అంటూ భక్తుడు ఈ యొక్క పత్రికలో రాస్తూ వచ్చినాడు. నిజమైన మనకు ఆ క్షమాపణ లేక నిజమైన స్వేచ్ఛ ఎలా మనకు వస్తుందంటే, మన పాపము ఒప్పుకున్నప్పుడు నిజమైన స్వేచ్ఛ, నిజమైన శాంతి సమాధానం మనకు దొరుకుతుంది. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రులుగా చేస్తున్నాడు. సమస్త దుర్నీతి నుండి మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పవిత్రులుగా మనము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, మన పాపములను తీసివేసే అధికారి ఉన్నాడు. కనుక మన పాపము ఒప్పుకున్నట్లయితే ఆ నమ్మదగిన దేవుడు, ఆ నీతిమంతుని ద్వారా మనము కూడా పాపాలు క్షమించబడి మనము నీతిమంతులం అవుతున్నాం, పరిశుద్ధం అవుతున్నాం. సకల దుర్నీతి మనలో నుండి పోగొట్టుకొని మనము పవిత్రులుగా అవుతూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలను. అందరి కొరకు, రాజుల కొరకును, నాయకుల కొరకును, అందరి కొరకు ప్రార్థించే మంచి మనసు మనకు ఉండాలని తెలియపరుస్తుంది. ప్రియమైన ఆ మంచి మనసే నిన్ను, లేక నీవు ఆపదలో ఉన్నప్పుడు ఆ మంచి మనసే నిన్ను అప్పుడు కాపాడుతుంది అనే మనకు దేవుని సత్యం మనకు ప్రత్యక్షత పరుస్తూ ఉన్నాడు. ప్రియమైన ఇర్మియా గ్రంథం 29:7 త్వరగా చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 29:7 చదువుకుందామండి. 29వ అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్కయు క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయు, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవును. చూడు, ఒక పట్టణం గురించి మనము మంచి మనసుతో ప్రార్థించినట్లయితే, లేక ఒక ప్రాంతం గురించి మంచి మనసుతో మనం ప్రార్థించినట్లయితే, లేక ఒక వ్యక్తి గురించి, ఒక సాటి సహోదరుని గురించి మంచి ఉద్దేశంతో ప్రార్థించినట్లయితే, ఆ ప్రార్థన దాని క్షేమము, ఆ మంచి పని
చేసినటువంటి ఆ క్షేమము, ఆ మంచి పని నిమిత్తము మన క్షేమములకు ఆ మంచి పని వల్ల మనకు క్షేమం కలుగుతుంది అని లేఖనము ప్రతిష్టపడుతుంది. నువ్వు ఎప్పుడైతే మంచి ఆలోచన కలిగి మంచి చేయనికి ప్రార్థిస్తావో, లేక అట్టి ఆలోచన కలిగి ఉంటావో, ఆ మంచి నీకు మంచి జరిగేదానికి కారణమవుతుందట ప్రియమైన దేవుని వలన. కనుక మనకు పాపం వలన మరణము వస్తుంది, పాపం వలన మనకైతే మరణం వస్తుంది, కానీ యేసు క్రీస్తు ప్రభు వారి వలన మనకు నిత్య జీవం వస్తుంది. ఆయన ద్వారా మాత్రమే మనకు నిత్య జీవం వస్తుంది. కనుక ఆయన మహదైశ్వర్యం వలన మనకు ఏం జరుగుతుందంటే విమోచన, క్షమాపణ దొరుకుతూ ఉన్నది. ఆయన మహా ఐశ్వర్యం కలిగినటువంటి ఆ దేవుని వలన మనకు విమోచన, పాప క్షమాపణ, స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ కూడా మన క్రీస్తు మంచి ఆ సుగుణాల సంపన్నుడైనటువంటి ఆ సుగుణాల సంపన్నుని హృదయంలో నుంచి మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా, ఆ పరలోక పట్టణంలో గొప్ప వ్యక్తిగా, నీవు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో లేక 24 పెద్దల కన్నా పెద్దగా, దేవదూతలకు సైతం నీవు గొప్పగా, నీవు తోకగా కాక తలగా, ఇంకా దేవుని పనిలో గొప్పగా ఆయనకున్న మనసు నీకున్నట్లయితే ఆయన రాజ్యంలోనే చోటు ఇవ్వడం కాదు, ఆయన సింహాసనంలో చోటించే గొప్ప యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరలోక రాజ్యంలో ఉన్నారు. కనుక మనము దేనికైతే భయపడతామో, ఏది మరణము ప్రతి మనిషికి భయం పుట్టిస్తుంది. మరణం అవుతున్నామంటే మన దగ్గర ఉన్న ఆస్తి పాస్తి అంతా కూడా అమ్మేనా సరే ఇంకా కొన్ని రోజులు బతుకుదాం అనే ఆశ ఉంటుంది. ఆ మరణాన్ని దేవుడు విరిచేసినాడు ప్రియమైన వారలారా. ఆ మరణపు ముళ్ళు విరిచేసినాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2:14-15 ఒక మాట మనం చదువుదాం ప్రియమైన వారలారా. హెబ్రీ 14 హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 మనం చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, ఈ మరణము యొక్క బలము కలిగిన వాడు ఎవడు? అపవాది, సాతాను అనగా అపవాదిని. ఈ మరణం మీద బలం కలిగిన వాడంట అపవాదిగాడు. అందుకే వాడు మరణం ద్వారా మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తాడు. నిజంగా మనకు మరణం తెలియకుండా వస్తుంది, కానీ తెలిసి వచ్చినట్లయితే ఆ చెప్పిన టైం కన్నా ముందే చచ్చిపోతాం. నువ్వు 2 రోజులు చచ్చావంటే ఈ రోజే దిగులు పడి చచ్చిపోతాం. లేదా ఒక నెలకు నువ్వు చచ్చావని డాక్టర్లు వాళ్ళు ఏదో పరీక్షలు చేసి చెప్పినప్పుడు ఆ నెల కన్నా ముందే చచ్చిపోతాం దిగులు పడి, ఇంకా నా జీవితం అయిపోయానే. అది ఈ మరణ భయము, ఆ మరణం మీద బలం కలిగినటువంటి వాడంట ఎవరు? అపవాదిగాడు. ఈ అపవాదిని, ఆ మరణమును, ఈ సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి మహా శక్తి కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మరణము యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఈ అపవాది గాని మరణము జయించాలంటే సృష్టికర్త అయిన దేవుడు మరణం కావాలి. మరణ శాసనము ఎవరైతే రాసినాడో, ఎవరు రాసింది మరణ శాసనం? ఈ అపవాదిగాడు కాదు. మరణ శాసనం దేవుడే రాస్తున్నాడు. వారి మరణము అవుటకు ఆగేలా చేయుటకు అపవాదికేని అధికారం లేదు, కానీ మనకి ఆ బలం ఉంటుంది అంతే. మరణం మీద వానికి పట్టు ఉంది అంతే. మరణం చేయుటకు కానీ మళ్ళీ బ్రతికించుటకు కానీ అధికారం లేదు వానికి. మరణం మీద బలం ఉంది అంతే. మరణం వరకు తీసుకెళ్ళగలడు అంతే, మరణం మటుకు చేయలేడు. కానీ ఆ అధికారం కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు. ఆయన మరణం చేయగలడు, చనిపోయిన వారిని మళ్ళీ తిరిగి లేపగలడు, ఆయన మరణం ఆయన పెట్టగలడు, మళ్ళీ తన మరణాన్ని తను తీసుకొనగలడు. ఆ కెపాసిటీ, ఆ హక్కు లేక ఆ నిబంధన నాకు ఉన్నదని ప్రభు మనకు చెప్పడం మనం చూస్తాం.
కనుక ఈ మరణం కలిగిన వాడిని అంతం చేయుటకు దేవుడు మరణం కావాల్సి వచ్చింది. ఈ భూమి మీదకి అడుగు పెట్టి ఆయన మనలాంటి శరీరంతో, మనలాంటి యొక్క మనిషి శరీరంతో, రక్త మాంసాలతో ఆయన పుట్టి మరణమైనాడు. ఈ అపవాదిగాడు ఆయన చనిపోతే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే ఇంకా వీని పీడ విరగడైపోయింది అనుకున్నాడే, కానీ చనిపోయిన తర్వాతే ఆయన శక్తి, ఆయన బలము ఈ అపవాది గారికి తెలియదు. ఈయన చనిపోయిన తర్వాత చాలా గొప్ప కార్యం చేస్తాడనేది అపవాదికి తెలియదు. లేకుంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారిని అసలు సిలువ వేయడు, వాడు సంపన్నుడు అపవాది. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, ఆలోచన అపవాది గారికి తెలియదు కనుక ఈ ప్రజలను రెచ్చగొట్టి ఆయనను మరణమునకు అప్పచెప్పినాడు అపవాది. తెలిసుంటే చంపేవాడు కాదు. కనుక ఆయన ఆ విధంగా చనిపోవటం వలన ఈ మరణ బలం కలిగిన వారిని, వారి బలం చేత ఈయన మరణమై మళ్ళీ మరణం తీసుకునే హక్కు ఉంది కనుక ఈయనకు మరణమై మళ్ళీ 3వ దినాన లేస్తానని లేఖనాలు చెప్పినట్టుగా లేచి ఈ మరణం మీద పట్టు సాధించి దేవుడు ఈ మరణపు ముళ్ళు విరిచినాడు. ఆయన విరచడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు విరచడమే కాదు, మనమల్ని కూడా ఈ యొక్క భౌతిక శరీరానికి మరణం అవుతాము. ఆయన ఆత్మీయంగా మళ్ళీ ఇదే శరీరానికి మనకు మహిమ శరీరం, ఇదే శరీరానికి మహిమ శరీరం ఇచ్చి మళ్ళీ తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. తన రాజ్యంలోకి ఈ శరీరంతోనే పోవచ్చు కదంటే రక్త మాంసాలు పరలోక రాజ్యంలో చేరుట అసంభవం అని దేవుని లేఖనం ఉంది. కనుక రక్త మాంసాలతో కాదు నాయన, నీకు ఒక కొత్త శరీరం, ఇదే శరీరానికి నీకు మహిమ శరీరం ధరింపజేసిన రాజ్యంలోకి నిన్ను వారసునిగా చేసుకుంటానని ఈ మరణ బలం యొక్క వారి ఆ బలాన్ని ఆయన నశింపజేసి ఆ మరణములు విరిచి విజయుడై వీరుడై ధీరుడై లేచి మనకు మనమను కూడా లేపబోతున్నటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరమను ఉన్నారు. ప్రియమైన వాళ్ళ కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఇన్ని మేలులు, ఇన్ని గొప్ప కార్యాలు మనకు జరుగుతాయి. యోహాను సువార్త 11:25లో, యోహాను సువార్త 11:25లో ఒక మాట మనం చదువుదామండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా బ్రతుకుతాడు. ఈ భౌతిక శరీరానికి మరణం అవుతుంది, అందరికీ వచ్చేదే. అది దాచిపెట్టబడుతుంది, పూడ్చిపెట్టబడుతుంది, దేవుని దృష్టిలో నిద్రింపబడుతుంది. ఆ నిద్రింపబడినటువంటి శరీరము దాచిపెట్టబడినటువంటి శరీరముగా దేవుడు అలా దాచిపెట్టి ఆయన ఒకనొక సమయం చెప్తానన్న సమయంలో 2వ రంగానికి వస్తానప్పుడు ఈ మృతులన్నీ లేచి నిలబడి ప్రభువును ఎదుర్కొని, ఆ ప్రభువుతో ఈ మృతులు కూడా మహిమ శరీరం ధరించుకొని ఆకాశంలో నుంచి దిగి వచ్చుట మనమందరం చూసి మనము కూడా అప్పటికి జీవంలో ఉన్నవారు కూడా కనురెప్పపాటులో మహిమ శరీరం ధరించుకొని ఆయన 7 ఏళ్ల పెళ్లి విందు, 1000 ఏళ్ల పరిపాలన, ఇంకా యుగయుగాల జీవితము తండ్రి దగ్గరికి, ఇవన్నీ కూడా ఆయన ఒక ప్రణాళికలమైనటువంటి చిత్తంలో జరిగిపోతాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈ సత్యం మనమును స్వతంత్రులుగా చేస్తుందట. చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకుందాము. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు ఈ వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. వాక్యములో నిలిచినట్లయితే, వాక్యమును నమ్మినట్లయితే, నాలో మీరు నిలిచిన వారైతే, వాక్యాన్ని నమ్మి నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులయ్యండి సత్యాన్ని గ్రహిస్తారు. నా శిష్యులయ్యండి మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడయ్యా మీరు అలా జరిగేదంటే ఆయనలో నిలిచినప్పుడు, ఆ సత్యవాక్యాన్ని నమ్మి నిలిచినప్పుడు
ఆయన సత్యాన్ని గ్రహిస్తాం. ఆ చివరి 32వ వచనం కూడా, అప్పుడు ఆ సత్యమును గ్రహించిన తర్వాత అంట, అప్పుడు ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమే నిజమైన ప్రియమైన వారు. మనము స్వతంత్రులుగా చేయాలంటే సత్యమే. అప్పుడు గాంధీజీ లేక ఆ యొక్క స్వాతంత్ర సమర యోధులు గొప్పవారు, మంచివారు, మంచి లక్షణాలు ఉన్నవారు కనుక ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఇవ్వమని మన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ ఆలోచనను అప్పుడు గాంధీ కూడా చెప్పి, తగ్గింపు, అహింసలో ఈ చెంప కొడితే ఇదో ఈ చెంపైన కొట్టు, మాకు స్వాతంత్రం కావాలా, మాకు స్వేచ్ఛ కావాలా, మా దేవుణ్ణి మేము కొనియాడే ఆ స్వాతంత్రం మాకు కావాలా, మా దేవుణ్ణి మేము పూజించే స్వాతంత్రం మాకు ఇవ్వాలి, మేము నచ్చిన దేవుణ్ణి పూజించుకొనగలిగే ఆ హక్కు మాకు ఇవ్వండి అని కొడుతున్నా కూడా కొట్టండి అయ్యా, తిట్టున్నా తిట్టండి అయ్యా, ప్రాణం తీస్తున్నా తీయండి, రేపటి భావి తరాలకు వాళ్ళు మాదిరిగా నిలిచి ప్రాణాలను పెట్టి ఈ గొప్ప స్వాతంత్రాన్ని యొక్క దినంగా మనం జరుపుకున్నామంటే అది ఇట మంచి ఆలోచన కలిగిన దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు గొప్పవారు. వీరికి ఇంత గొప్పవారు కదా, మరి వారి వల్ల ఇంత ఈ దేశం భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చింది కదా, ఇంత మంచి మనసుతో ఉండబట్టే కదా వారితో పోట్లాడి మరణమయ్యి మనకు ఇలా వచ్చింది కదా. వీరు యేసు ప్రభు వారు వారిని ఎరగక చనిపోయినట్లయితే, ఆయన మంచి లక్షణాలు కలిగి ఈ లోకంలో మంచి క్రియలు చేసినట్లయితే, ఆయన చెరగా పట్టుకొని పోయి వారికి వాక్యం చెప్పి మార్చుకొనిననే లేఖనాన్ని బట్టి వారికి మళ్ళీ తిరిగి ఆ యొక్క పాతాళంలో కావచ్చు, దేవుడు ఆయన ప్రణాళికలో ఎక్కడైనా కావచ్చు, వారికి మరల ఎవరికి మంచి లక్షణములతో బ్రతికి మనుషుల కోసం చనిపోయినటువంటి వారికి మరలా దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్త వినిపించి వారిని రక్షించుకుంటాడు దేవుడు. మంచిగా బ్రతికిన వారికి, మంచి లక్షణంతో బ్రతికిన వారికి ఆయన అన్యాయం చేయడు, వారికి కూడా పరలోక రాజ్యం ఇస్తాడు. ఆ స్వాతంత్ర సమరయోధులకు మంచి లక్షణాలతో వాళ్ళు బ్రతికినట్లయితే, మంచి క్రియలతో బ్రతికినట్లయితే వారిని కూడా దేవుడు వదలడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నాకు ఈ దొడ్డివే కాదు, నాకు నా వాక్యం విన్నా ఈ ప్రజలే కాదు, ఈ దొడ్డివారే కాదు, నాకు వేరే దొడ్డివి, నావి కానటువంటి వేరే దొడ్డివి నాకున్నవి అన్నాడు ప్రభు. కనుక ఆయన మళ్ళీ వాక్యం అవకాశం ఇచ్చి మళ్ళీ వారిని రక్షించుకునే ప్రయత్నం దేవుడు చేయవచ్చును. ప్రియమైన వారు, మంచి వారికి మంచి జరుగుతుందన్న వాక్యం. మంచి విత్తనము వేస్తే ఆ విత్తనమే కోస్తాడు. ఇప్పుడు మనము వరి వేస్తే వరి పంటనే కోస్తాం, ఇంకొకటి కొయ్యము. సొద్ద వేసి వరి పంట కొయ్యము, వరి పంట వేసి సొద్ద పంట కొయ్యము. మంచి లక్షణం అనే మంచి విత్తనంతో మనము బ్రతికినట్లయితే ఆ విత్తనమే మళ్ళీ మనము ఆ మంచి లక్షణం కలిగినటువంటి విత్తనాన్ని మనం అనే పంటనే కోస్తాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, స్వాతంత్ర సమరయోధులకు కూడా వాళ్ళు మంచి లక్షణాలతో, మంచి ఆలోచనలతో వాళ్ళ క్రియలు చక్కగా ఉన్నట్లయితే దేవుడు లక్షణంగా వారికి ఆయన సువార్త వినిపించి వారిని రక్షించుకునే ప్రయత్నం దేవుడు ఆయన ప్రణాళికలో భాగంగా, ఆయన చిత్తంలో ఎప్పుడు వారికి సువార్త మళ్ళీ ప్రకటించుకొని ఆయన వద్దకు చేర్చుకునే ప్రయత్నం దేవుడు చేయవచ్చు. ప్రియమైన వారు, ఎందుకంటే ఈ యొక్క సమాజంలో మీ యేసయ్యను నమ్ముకుంటే ఇక నరకమేనా? మంచి పనులు చేసినా నరకమేనా అంటే, మంచి పనులు చేస్తే ఏం నరకమేడు? ఆయన క్రియలు బట్టి తీర్పిచ్చేవాడు. చెడ్డ క్రియలు చేసి అపవాది కోయ కథంతములతో వాడు పోయినప్పుడే కానీ వాని కోసం తయారు చేసిన ఆ యొక్క పాతాళానికి, నిత్య నరకానికి పంపిస్తాడే కానీ మంచి లక్షణాలు మంచిగా బ్రతికినటువంటి వారికి ఈ యేసు ప్రభు వారు శిక్ష వేయడు, అనగా నిత్య నరకానికైతే పంపడు. ఆయన చెరగా పట్టుకొని పోయి అక్కడ దేవుని సువార్త వినిపించిన అనే మాట మనం చూస్తాం. కనుక వారికి ఒక అవకాశం మళ్ళీ ఇవ్వచ్చు. ఆయన వారిని
ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించి ప్రభు పరలోక రాజ్యానికి నడిపించవచ్చు. చివరి మటుగా యోహాను సువార్త 14:6 మనం చదువుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఆయన మార్గము సత్యము జీవమైన దేవుడు. ఆయన గురించి ఆయన తెలియని వారికి ఖచ్చితంగా తెలియపరచి, అప్పుడు వినకుంటే ఇంకా ఆయన ద్వారా తప్పితే వేరే ద్వారం లేదని చెప్పాడు. కనుక ఆయన లేకుంటే, ఆయన నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు లేక పరలోక రాజ్యానికి వెళ్ళడని చెప్తున్నాడు. కనుక ఆయన ద్వారా తెలియని ప్రజలకు ఆయన సువార్త చేసి వాక్యం చెప్పి ఆ సత్యాన్ని ప్రకటించి, ఇది నాయన పరిస్థితి, ఇప్పటికైనా మీరు అవకాశం ఇస్తున్నా, మీరు మారండి, మారితే మీకు నిత్య జీవం, మారుకుంటే మీకు అపవాదికి తయారు చేసినటువంటి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిందని చెప్పి అక్కడ మరొక ఛాన్స్, అవకాశం ఇచ్చి ఆయన వారిని ఆ రెండు దారులు తెలియపరిచి, ఆ రెండు దారుల్లో మీకు ఇష్టమైన దారి మీ ఇష్టం అన్నప్పుడు, అప్పుడు ప్రభువుకి ఇష్టమైన దారిలో నడిచిన వారిని ఆయన దగ్గరకు పిలుచుకుంటాడు. లేదయ్యా నిన్ను నమ్మము, నువ్వు చెప్పినా మేము నమ్మము, ఈ అవకాశము మాకు వేరే, మా ఆలోచన వేరే, మా దేవుడు వేరే, ఇదని వాళ్ళు నమ్మకం ఉన్నట్లయితే ఇంకా తీర్పు పొందుకొని వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళవలసిన పరిస్థితిగా మనం చూస్తాం గ్రంథం ద్వారా. కనుక ప్రియమైన దేవుని వారిలాగా మంచి లక్షణాలు కలిగి బ్రతికి జీవించినప్పుడు ఆయన అన్యాయచ్చుడు కాదనే మాట మనం జీవ గ్రంథంలో చూస్తాం. ఆయనంట అన్యాయచ్చుడు కాదు, న్యాయం జరిగించే దేవుడు. న్యాయంగా బ్రతికినట్లయితే ఆయన న్యాయంగా తన రాజ్యంలోనికి పిలుచుకుంటాడు. కనుక మనం ఊపిరి ఉన్నంత వరకు, ఇప్పుడు మనము దేవుని మనకు ఆయుసు ఉన్నంత వరకు, లేక ప్రభు వాక్యము దొరికిన కాలంలో, అనగా మనము చనిపోక ముందే దొరికినప్పుడు మనము చక్కగా బ్రతికినట్లయితే ఆయనతో ఉంటాము. యువగాల జీవితం ఉంది కనుక ఇక్కడే మనము దేవుని సత్యాన్ని గ్రహించి బ్రతికినట్లయితే మనకు పరలోక రాజ్యంలో చాలా బహుమానాలు, చాలా విలువైనటువంటి ఆ ఉన్నత రాజ్యంలో మనకు దేవుడు బహుమానాలు ఇచ్చాను కనుక ఆ బహుమానాలు పొందుకుందాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తల నుంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. మహా పరిశుద్ధమైన